ఆంధ్రప్రదేశ్‌లోని ఒక సంచలన ఘటన. దగ్గరగా 9 రోజుల నుంచి అయితే పోలీసులు కొన్ని బృందాలుగా అంటే 500 మంది బృందాలుగా అయితే విడిపోయి ఒక 40 ఎకరాల పామాయిల్ తోటల్లోని వెతుకులాడుతా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా జాడ లేదన్నమాట. అదే చిన్నారి జాహ్నవి. కాకినాడ జిల్లా ఏదైతే ఉందో అక్కడ తుని మండలం, అదేవిధంగా అగ్రహారం అని చెప్పేసి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఈ సంచలన ఘటన అయితే 9 రోజుల క్రితం అయితే జరిగింది. దీని గురించి ప్రతి ఒక్కరు కూడా పాప బతికుందా? లేదా? అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు గానీ, అసలు ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లోని ఒక కొత్త కోణం అయితే బయటపడిందన్నమాట. ఈ కొత్త కోణంలోని మనం ఒకసారి మాట్లాడుకుంటే గనక, ఆ విషయాలన్నీ మీకు క్లారిటీ వచ్చేస్తాయి. అంతేకాకుండా దీంట్లో 8 పాయింట్లయితే నేను చెప్తాను మీకు. 8 పాయింట్‌లో మీరు విన్న తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ అమ్మాయి నిజంగా బతికి ఉందా? లేదా? అనేది ఒక క్లారిటీ మీకు వచ్చేస్తదన్నమాట. అంతేకాకుండా పోలీసులు కూడాను ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు ప్రతిది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తదన్నమాట. అసలు ఏం జరిగింది? అసలు చిన్నారి జాహ్నవి గురించి మనం ఫస్ట్ నుంచి కొన్ని విషయాలు మాట్లాడుకుంటే మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుద్ది. ఈ 8 పాయింట్లు విన్న తర్వాత కూడా ఒక క్లారిటీ వచ్చేస్తదన్నమాట మీకు. అసలు ఏం జరిగిందంటే 9 రోజుల క్రితం తన తండ్రితోటి చిన్నారి జాహ్నవి వెళ్ళింది బయటికి. బయటికి వెళితే అదే చిన్నారి ఆ తండ్రితోటి బయట నుంచి ఇంటికి వచ్చిందన్నమాట. అంటే తండ్రి ఏమన్నాడంటే తల్లితో చెప్పాడన్నమాట. చిన్నారి జాహ్నవిని ఇక్కడే వదిలేస్తున్నాను చూసుకో అని చెప్పేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరో చిన్నారి తండ్రి. ఎప్పుడైతే అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడో అదంతా కూడా సీసీటీవీలో రికార్డ్ కూడా అయింది. సో, అప్పుడే ఆ చిన్నారి తల్లి కూడా అక్కడే ఉంది. ఆ చిన్నారి తల్లి దీన్ని గమనించలేదన్నమాట. సో, ఎప్పుడైతే ఇలా గమనించలేదో ఈ తండ్రి ఏమనుకున్నాడంటే తల్లికి అప్పజెప్పేసాను కదా! తల్లి చూసుకుంటది అని చెప్పేసి ఆ తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమేమో ఆ చిన్న పిల్లకి స్నానం చేద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఈ పాపను పట్టించుకోవాల. అయితే ఇక్కడ ఏమైందంటే తండ్రేమో తల్లి దగ్గర ఉందిలే పాప ఇప్పుడే కదా వదిలేసాను అనుకోని ధీమాలో వెళ్ళిపోతా ఉన్నాడు. తల్లేమో తండ్రి దగ్గరికి వెళ్తుందిలే అనే ఒక ధీమాలో ఉండిపోయిందన్నమాట. అంటే ఇద్దరిమయంగా ఆ పాప ఉండిపోయింది. ఎప్పుడైతే తల్లి పాపను తీసుకొని స్నానం చేయడానికి వెళ్ళిందో ఈ పెద్ద పాప అయితే తండ్రి వెనకాల వెళ్ళిపోతా ఉందన్నమాట. ఆ సీసీ కెమెరాలో కూడా క్లియర్ కట్‌గా అయితే రికార్డ్ అయింది. తండ్రి ఏమో గమనించలేదు. ఎళ్ళిపోయాడు. ఎళ్ళిపోయిన తర్వాత కరెక్ట్‌గా 35 నిమిషాల తర్వాత తండ్రి చెప్పాడన్నమాట. 35 నిమిషాల తర్వాత మాకు తెలిసింది పాప మిస్సింగ్ అయిందని చెప్పేసి ఆ వ్యక్తి అయితే చెప్పడం జరిగింది. అది కూడా ఎలా జరిగింది? ఎలా తెలిసిందంటే ఏదైతే గ్రామస్తులు ఉంటారో ఆ గ్రామస్తులు ఈ రూట్ అంటే మీ పాప వెళ్తుంది. ఎవరు లేరా? అనే విధంగా ఫోన్ చేసి చెప్పారంట. ఇమ్మీడియేట్‌గా అయితే అతను వెనక్కొచ్చి తన భార్యని అడగ్గా ఎక్కడా లేదు అని చెప్పడంతోటి మొత్తం అంతా కూడా గ్రామస్తులు ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కనీసం 100 మంది అందరూ కలిసి ఆ పామాయిల్ తోటలు ఏదైతే ఉందో 40 ఎకరాల పామాయిల్ తోటలు అదేవిధంగా అక్కడి నుంచి ఆ పక్కనే మొత్తం అంతా కూడా అడవి తుప్పలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఆ అడవి తుప్పలో కూడా విస్తృతంగా మొత్తం అంతా కూడా గాలించారు. ఎక్కడ కూడా కనిపించలా. ఇంకా ససేమిరా ఏమీ చేయలేని పరిస్థితిలోనే పోలీస్ కంప్లెయింట్ చేయడం అనేది జరిగింది. లాస్ట్‌కి పోలీసులొచ్చి దగ్గరగా ఒక 500 మంది దాకా అయితే అంటే ఫారెస్ట్ డిపార్ట్‌మెంటు అదేవిధంగా ఏదైతే స్టేట్ డిసాస్టర్ డిపార్ట్‌మెంట్ ఉంటదన్నమాట. అదే ఎస్‌డీఆర్‌ఎఫ్ అదొకటి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్‌మెంట్ అందరూ కలిపి పాపం రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఆ పాపని జల్లెడ పట్టి ఏదో విధంగా బతికి తీసుకొద్దాం అని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నారన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు మనకు వచ్చిన కొత్త కోణాలు ఏంటంటే ఒక 8 పాయింట్లున్నాయి. ఈ 8 పాయింట్లు మీకు చెప్తాను. ఈ 8 పాయింట్లు చెప్పిన తర్వాత ఒక మీకు క్లారిటీ వస్తదని చెప్పాం కదా! ఇప్పుడు ఏంటంటే 8 పాయింట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఏదైతే ఆ పాప నడుచుకుంటూ వెళ్ళిందో, ఆ పాపతో పలంగా కుక్క కూడా వెళ్ళింది కదా! ఆ కుక్క ఈ మధ్య కాలంలోనే 400 మీటర్లు ఏదైతే ఉందో 400 మీటర్ల మేరే తిరుగుతా ఉంది. అంతకు మించి ముందుకెళ్తలా. మరి అలాంటిది పాప ఏ విధంగా 400 మీటర్లు ముందుకెళ్ళి ఉంటది? ఎందుకంటే 400 మీటర్ల దగ్గరలోనే ఏమి అడవులు లేవు. మరి ఏ విధంగా బయటికెళ్ళి ఉంటది? ఇది ఫస్ట్ పాయింట్ అయింది కదా! ఇక సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఏదైతే పామాయిల్ తోట ఉందో, ఈ పామాయిల్ తోట చుట్టూ కూడాను మనిషి దూరలేనంత విధంగా అయితే కంచె వేశారంట. మరి కంచె వేసినప్పుడు పాప ఏ విధంగా లోపలికి దూరి వెళ్తది? ఇదో రెండో అనుమానం వచ్చింది కదా! ఇంకో మూడో పాయింట్ వచ్చేటప్పటికి ఏదైతే వాళ్ళ విలేజ్‌కి దగ్గరలోని ఈ అడవి తుప్పలు గట్టా ఉన్నాయో అసల నడవలేని పరిస్థితి, వెళ్ళలేని పరిస్థితి తుప్పలంట. మరి అటువంటి తుప్పల్లో నుంచి దూరి మరి జాహ్నవి అనే ఓ చిన్నారి ఎళ్ళగలదా? ఎళ్ళలేదు కదా! 2 సంవత్సరాల పాప. ఇదో మూడో పాయింట్ అయింది కదా! నాలుగో పాయింట్ వచ్చేటప్పటికి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే చిన్నారి తండ్రి ఎవరైతే ఉన్నారో చిన్నారి తండ్రికి స్థానికులతోటి కొంచెం ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదాలున్నాయంట. దాని మీద కూడా డౌట్ పడాలి. అదో 4 పాయింట్ అయింది కదా! ఇంకా ఐదో పాయింట్ వచ్చేటప్పటికి చిన్నారి తల్లే చెప్పింది. ఏమని? మాకు అంతకు ముందు అంటే జనవరిలోని కొంతమంది వ్యక్తులతో అయితే గొడవ జరిగింది. ఆ వివాదాస్పదాలు కూడా ఉన్నాయి. అప్పట్లో వాళ్ళ మీద కూడా డౌట్ ఉందని చెప్పేసి చిన్నారి తల్లి కూడా చెప్పింది. ఈ చిన్నారి తల్లి చెప్పిన ఈ మాటల మీద అయితే పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు. 6 నెలల క్రితం వీళ్ళతో గొడవ పడిన వ్యక్తులందరిని కూడాను
విచారించి వాళ్ళ యొక్క ఫోన్ డేటా అంతా కూడా పరిశీలిస్తే 6 నెలల నుంచి ఇప్పటి వరకైతే వాళ్ళు ఈ వీళ్ళతో కాంటాక్ట్‌లో లేనట్టుగానే కనిపించిందన్నమాట. వాళ్ళది తప్పు లేదని చెప్పేసి క్లారిటీ అయిపోయింది. ఆరో పాయింట్ అయిపోయింది కదా! ఏడో పాయింట్ వచ్చేటప్పటికి ఏదైతే అడవి ఉందో, అడవిలోని ఒకవేళ ఏదైనా జంతువు ఏదైనా అటాక్ చేసి దాడి చేస్తే గనక ఇన్ని రోజులు అయిపోయింది కదా! ఇన్ని రోజులు కనీసం దుర్వాసన రావాలి కదా! దుర్వాసన కూడా రాలా. మరంటే చిన్నారి ఎక్కడ ఉంది? ఇదో ఏడో పాయింట్ అయింది కదా! ఇక ఎనిమిదో పాయింట్ వచ్చేసరికి పోలీసులు మొత్తం అంతా పామాయిల్ తోటలు అదే విధంగా ఏదైతే అక్కడ అడవి ఉందో అడవంతా కూడా జల్లెడ పడతా ఉన్నారు గానీ, ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే విధానం మీద అయితే కొంచెం తక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుందని చెప్పేసి విమర్శలు వస్తా ఉన్నాయి. సో, ఈ విధంగా చూసుకుంటే ఎనిమిదో పాయింట్‌లో కూడా ఎవరైనా కిడ్నాప్ చేసుంటారా? ఏదైనా స్థానికులు ఉన్నారు. అక్కడ చాలామంది చెడుగా తిరిగే వ్యక్తులెవరు ఉన్నారు. ఏదైనా చేసుంటారనే విధంగా అయితే మనం ఎనిమిదో పాయింట్లు కూడా చూడొచ్చు. ఈ విధంగా అయితే 8 పాయింట్‌లో మీరు ఒకసారి గమనించండి. ఈ 8 పాయింట్లు మీరు విన్నారు కదా! 8 పాయింట్లు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? నిజంగా చిన్నారి బతికే ఉందా? లేదా? అనేది ఒక క్లారిటీ మీకు అనిపిస్తుందా లేదా? నాకు తెలిసిన మట్టుకైతే చిన్నారి బతికే ఉందనిపిస్తుందన్నమాట. ఎందుకంటే ఒకవేళ చిన్నారి చనిపోతే గనక కనీసం దుర్వాసనైనా రావాలి. ఎక్కడ కూడా దుర్వాసన రాలేదు. 9 రోజులు అయిపోతా ఉంది కానీ ఎక్కడ కూడా ఆమె జాడ కనిపించలేదు. మొత్తం అంతా కూడా జల్లెడ పెట్టారు. పోలీసుల దగ్గర ఎంతైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ అంతా కూడా వాడారు. ఎందుకంటే కాకినాడ జిల్లా ఎస్పీ మొత్తం ఏదైతే టెక్నాలజీ ఉందో టెక్నాలజీ అంతా కూడా ప్రయత్నించి పాపను ఏదో విధంగా అయితే పట్టుకోవాలి. ఏదో విధంగా ఫౌండ్ ఔట్ చేయాలని చెప్పేసి పట్టుదలతో ఉన్నారన్నమాట ఆయన. మొత్తం అధునాతమైన టెక్నాలజీతో అయితే మొత్తం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకైతే జాడ దొరకలేదు. సో, ఇక్కడ కొన్ని విషయాలు గమనించవలసినవి ఏంటంటే ఏదైతే కుక్క కూడా తన వెంట వెళ్ళిందో, 1 కిలోమీటర్ దూరం తర్వాత పాప తల వెంట్రుకలు, అదే విధంగా ఏదైతే కుక్క బొచ్చుందో, కుక్క బొచ్చు కూడా అక్కడ ఉన్నదని చెప్పేసి ఫైండ్ ఔట్ అయిందని చెప్పేసి తల్లి, తండ్రే కూడా చెప్పారన్నమాట. ఎందుకు ఒక ఇంటర్వ్యూలో నేను చూసాను. సో, దీని గురించి ఒకసారి ఆలోచిస్తే గనక పాప ఎవరి చేతిలోనే ఉందా అని చెప్పి ఒక అనుమానం వ్యక్తం అవుతుందన్నమాట నాకు. ఎందుకంటే పాప ఇన్ని రోజులైనా గాని దొరకట్లేదంటే, పాపని ఇంతలాగా అంటే 50, 60 ఎకరాల యొక్క విస్తీర్ణంలోని మొత్తం జల్లెడ పట్టి చూస్తున్నారు ఎక్కడ దొరకలేదంటే 100% ఎవరో ఒక చేతిలో ఉండే ఉండొచ్చు కదా! నాకు తెలిసిన మట్టుకి డౌట్ మాట ఇది. సో, చాలా మంది విమర్శలు చేస్తా ఉన్నారు. ఏ విధంగా అంటే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారు 100%. ఎందుకంటే పోలీసులు శ్రమించి టెక్నాలజీతో నిదుతా ఉన్నారు కానీ దొరకట్లేదంటే దానికి అర్థం 100% ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని చెప్పేసి చాలా మంది విమర్శలు చేస్తా ఉన్నారన్నమాట. సో, ఏది ఏమైనా గాని పాప తిరిగి రావాలని కోరుకుందాం. ఎందుకంటే పాపం పాప తల్లి రోదన వింటా ఉంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్‌లీగా కుక్క ఆ కొండపైకెళ్ళి వచ్చిన తర్వాత ఆ కుక్కతో తల్లి అయితే మాట్లాడుతుందన్నమాట. ఆ పాపను చూసావా? తీసుకురా అని చెప్పేసి ఏడుస్తూ మాట్లాడుతుంటుంటే అందరి గుండెలు పాపం కరిగిపోయాయన్నమాట. ఎందుకంటే ఆ తల్లి రోదన చూసి. సో, దీన్ని పక్కన పెడితే పోలీసులు కూడాను ఆ డాగ్‌కి ఏదైతే పెట్ డాగ్ ఉందో పెట్ డాగ్ కూడాను జీపీఎస్ అంతా కూడా అమర్చి ఆ పెట్ డాగ్‌ని మొత్తం పంపించారన్నమాట. ఆ పెట్ డాగ్ ఎక్కడి వరకు తిరుగుతుందంటే 400 మీటర్లు అంటే పెద్దగా లోనకి ఎంటలేదు అది. ఆ విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ చుట్టూ తిరుగుతూ వచ్చేస్తుందన్నమాట. అంటే చూస్తూ ఉంటుంటే పాప చాలా దూరం వెళ్ళలేదు. దూరం వెళ్ళకంటేనే ముందుగానే అపహరణ అయిందనే ఒక అనుమానం వ్యక్తం అవుతుందన్నమాట. అంతేకాకుండా పాప ఏదైతే మిస్ అయిపోయిన మరుసటి రోజు భారీ వర్షం వచ్చిందంట. ఈ భారీ వర్షం రావడం వల్ల కొండలో ఏదైనా మట్టి గట్ట పెల్లలు గట్టి విరిగి పాప మీద పడిందా అనే కోణంలో కూడా పోలీసులందరూ కూడా విస్తృతంగా మొత్తం తనిఖీలు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి ఆనవాళ్ళు దొరకల. ఏది ఏమైనా గాని పాప బతికే ఉందని చెప్పేసి ఒక గట్టి నమ్మకం అయితే ప్రజల్లో ఉంది. అంతేకాకుండా మన ఛానల్ నుంచి కూడా కోరుకుందాం. పాప చాలా తొందరగానే దొరికివేయాలి. అది కూడాను ప్రాణాలతో దొరికేయాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థిద్దాం. ఎందుకంటే పాపం కనీసం 9 రోజుల నుంచి అయితే తల్లిదండ్రుల ఆవేదన అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఆళ్ళతో పలంగా ఏదైతే కాకినాడ జిల్లా పోలీసులు ఉన్నారో పాపం విస్తృతంగా అయితే రాత్రి పగలు పాపం ఆ పాపను నెతకడంలో చాలా కష్టపడుతున్నారు. ఎంత కష్టపడుతున్నారంటే నిజంగానే పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. నిజంగా పాప దొరకట్లేదని ఒక బాధే గాని అక్కడ పోలీసులు పాపం చాలా కష్టపడుతున్నారు నిజంగాను. ఎందుకంటే ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పోలీసుల కష్టాన్ని నిజంగాను ప్రతి ఒక్కరు కూడా పొగడ్తలతోటి పొగుడుతా ఉన్నారు. ఎందుకంటే అటువంటి ఏరియాలోని మొత్తం తిరగాలంటే మామూలు పరిస్థితి కాదు. దగ్గర దగ్గర 50, 60 ఎకరాలు కొండలు, అదే విధంగా తుప్పలు, పామాయిల్ తోటలంతా కూడా పాములు గూడా తిరుగుతా ఉంటాయి. అటువంటి ఏరియాలో పాపం రెస్క్యూ చేస్తూ పోలీసులు కూడా చాలా కష్టపడతా ఉన్నారు. ఆళ్ళ కష్టానికైనా గాని దేవుడు కరుణించి ఆ పాపను దొరికే విధంగా చేయాలని కోరుకుందాం. చూసారు కదా! దీని మీద కామెంట్ చేయండి. మీకేమనిపిస్తుందో? నేను 8 పాయింట్లు చెప్పాను కదా! ఈ 8 పాయింట్‌ల్లోని మీకేమనిపిస్తుంది? పాప నిజంగానే బతికుందా? లేదా? అసలు ఏమయ్యి ఉంటది? అనే విధంగా అయితే మీకు అర్థమయ్యే ఉంటది కదా! దాని మీద కామెంట్ చేయండి. చాలా మంది వచ్చి వీడియో చూస్తారు కాబట్టి, కామెంట్లు గట్టా చూస్తారు కాబట్టి అందరికి ఒక అవగాహన వస్తది. మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ చదువుతారు అందరూను. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తాను. అందుకనే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. సో, చూసారు కదా! థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.